అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో మనం చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే శిథిలమైన గృహాలు, కూలిపోయిన గృహాలు, అందులో ఉన్న మట్టి, కర్ర, దారులు ఇవన్నీ మనం వాడుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అట్లా వాడుకోకూడదండి. ఎందుకంటే శాస్త్రంలో కూడా మనకి ఏం చెప్పారు అంటే జీర్ణమైపోయిన గృహాలలో మట్టి, కర్ర, దారులను వాడుకోవద్దండి. ఎందుకు అంటే మనం అట్లా శిథిలమైపోయిన గృహాలు కూలగొట్టాలన్నా కూడా మనం వాస్తు పూజ చేసి కూలగొట్టుకోవాలి. ఎందుకు అంటే జీర్ణగేహం విత్తిభగ్నం విశీర్ణం తత్పాతవ్యం స్వర్ణ నాగైస్య దంతై గోశృంగైర్వ శిల్పేన నిత్యేన పూజాం కృత్వా వాస్తు దోష నతస్య అని చెప్పారు. అంటే శిథిలమైపోయిన గృహాలు, కూలిపోయిన గృహాలు, శిథిలావస్థకు వచ్చిన గృహాలు, అట్లాంటి గృహాలు మనం తీసేసి కొత్త గృహం నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు శిథిలావస్థకు వచ్చిన గృహాలని మనం కూలగొట్టాలన్నా కూడా వాస్తు పూజ చేసి సువర్ణ దంతంతో అట్లా పగడగొట్టి తర్వాత మనం మిగతాదంతా క్లీన్ చేసుకోవాలి. ఈ రోజులలో మనం అలా చేయలేం కాబట్టి కనీసం వాస్తు పూజ చేసి మనం అజీర్ణమైపోయిన గృహాన్ని తీసేసి అందులో ఉన్న మట్టి, కర్ర, దారువులు అన్నీ తీసి పక్కన పడేసేయాలండి. చాలామంది ఏంటంటే సార్ ఇవంతా తీసి పక్కన పడేయాలంటే చాలా ఖర్చు అవుతుంది, మళ్ళీ మేము గృహం నిర్మించుకున్న తర్వాత మళ్ళీ పూడికి మళ్ళీ మట్టి పోసుకోవాలంటే మళ్ళీ చాలా ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అంతా మాకు మిగిలిపోద్ది అని చెప్పేసి దాన్ని అక్కడికక్కడే చదరం చేసి ఎక్కడైతే పిల్లర్స్ వస్తున్నాయో అక్కడ గుంత తీసుకొని పిల్లర్ వేసుకొని చేసుకుంటున్నారండి. ఇట్లా చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దయచేసి అందరూ గమనించాలి. అది జీర్ణమైపోయిన గృహం, అందులో ఇంకా శక్తి పవర్ ఏం లేదండి. మళ్ళీ మనం నూతనంగా నిర్మించుకునే గృహానికి మళ్ళీ మనం అవన్నీ తీసి బయటపడేసి మళ్ళీ భూమి లెవెల్కి ఉన్న స్థలాన్ని చదును చేసుకొని దున్ని అందులో మళ్ళీ మనం ఆవు పంచకంతో స్థలం మొత్తాన్ని శుద్ధి చేసుకొని ఆ స్థలాన్ని దున్ని అందులో నవధాన్యాలు చల్లి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ శుభమైన ఒక గృహారంభ ముహూర్తం చూసుకొని మళ్ళీ వాస్తు పూజ చేసి అప్పుడు మనం గృహారంభం చేయాలండి. ఇది చేయవలసిన పద్ధతి. కాబట్టి కొంత డబ్బులు మిగులుతున్నాయి కదా అనే ఉద్దేశంతో ఇట్లాంటి పొరపాట్లు ఎవరో కూడా చేయొద్దండి. పాత గృహాలలో ఏమి వాడుకోవద్దు, తీసి పక్కన పడేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది ఈ రోజులలో చేస్తున్నారు అలాగా. ఇది తప్పండి, అలా చేయొద్దు ఎవరైనా సరే. ఎందుకంటే తర్వాత మీరు కట్టుకునే ఇల్లు మళ్ళీ మీతో పాటు మీ పిల్లలు అందరు నివసించే ఇల్లు ఎలాంటి దోషాలు లేకుండా అందరూ చిన్నిల్లు కట్టుకున్నా చింత లేకుండా ఉండాలనేదే కాన్సెప్ట్. కాబట్టి ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా అందరూ హాయిగా ఉండాలండి. హాయిగా ఉండాలి అంటే ఇలాంటి పొరపాట్లు ఎవరో చేయొద్దండి.